హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం బ్రెడ్ ఉప్మా చేస్తున్నాం అనమాట. సో ఈ బ్రెడ్ ఉప్మాకి మనం సాల్ట్ బ్రెడ్ దొరుకుతుంది కదా, ఇలాంటి సాల్ట్ బ్రెడ్ దీన్ని మనం చిన్నగా పొడి చేసుకోవాలన్నమాట. ఇలా చూసారు కదా, ఇక్కడ ఈ విధంగా చిన్నగా పొడి చేసుకోవాలి. ఇక్కడ ఉండే ఈ సాల్ట్ బ్రెడ్ ఇలా మొత్తం పొడి చేసేయాలి. చూడండి ఇక్కడ ఈ విధంగా చూడండి, ఇలా మొత్తం పొడి చేసేసుకోవాలి. చూస్తున్నారా, మనం దీన్ని ఉప్మాలాగా చేస్తున్నాం కదా గైస్, అందుకని మనం ఇక్కడ పచ్చిమిరపకాయలు తీసుకున్నాము. సో మేమైతే ఒక 5 to 6 తీసుకున్నాం. మీ కారం తగ్గట్టు ఎక్కువ కారం అయితే ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోండి. అండ్ ఇక్కడ నేను 3 మీడియం సైజ్ ఆనియన్ తరిగి వేసుకున్నాను. కొంచెం మీడియం సైజులో తరగండి, ఫుల్ చిన్నగా తరగండి. చూడండి ఈ సైజులో తరుగుకోండి. ఆ తర్వాత ఇక్కడ కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా మనం తీసుకున్నాం అనమాట. అంటే మనం బ్రెడ్ ఉప్మా చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ తీసుకున్నాం. మీరు కావాలంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మేము వద్దని చేసుకోవట్లేదు. మీరు కావాలంటే ఈ 4 ఇంగ్రీడియంట్స్తో పాటు మీరు క్యారెట్ని కూడా ఒకదాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కడాయి పెట్టుకొని దాంట్లో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని తాగించక పెట్టుకున్నాం అనమాట. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి. ఇంతే వేసుకోవాలా అంతే వేసుకోవాలని ఏం రూల్ లేదు. మీ టేస్ట్కి తగ్గట్టు ఆనియన్స్ని వేసుకోవచ్చు. మీరు నూనె కాగుతున్నాగా మనము తిరువాత వేసుకుంటున్నాం అనమాట. సో ఫస్ట్ మనం ఆవాలు వేసుకున్నాము, తర్వాత జీలకర్ర అలాగే ఉద్దిబ్యాళ్ళు చూస్తున్నారు కదా, ఉద్దిబ్యాళ్ళు వేసేసుకుంటున్నాం. అంటే దీంట్లో మీరు శనగబ్యాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట. బాగా స్టిర్ చేసేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేస్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా, చట్పట్ అంటున్నాయి. ఆ తర్వాత కరివేపాకు వేస్తున్నాము. కరివేపాకు మొత్తం వేసేసాము. బాగా స్టిర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసేస్తున్నాము. చూడండి, మొత్తం వేసేసాము ఆనియన్స్ తరిగి పెట్టుకున్నామని. ఒక చిట్కా, తొందరగా మగ్గడానికి ఒక చిటికెడంత ఉప్పు వేసుకోండి చాలు, కొంచెం తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. సో చిటికెడ అంతే, ఎక్కువ వద్దు. చిటికెడ పసుపు వేసుకుంటున్నాము, చిటికెడ పసుపు యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లోనే ఇలాగే కొంచెంసేపటి వరకు బాగా మగ్గనేకి ఇలాగే మూసేస్తాము. కొంచెంసేపు మీడియం ఫ్లేమ్ వరకు ఇలాగే మగ్గిస్తాం అనమాట. ఇది బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఆ బ్రెడ్ క్రమ్స్ మొత్తంని వేసేసేయాలి. చూసారు కదా, మొత్తం బ్రెడ్ క్రమ్స్ అన్నీ వేసేసాం ఇందులోకి. బాగా స్టిర్ చేసుకోవాలి. ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాము. బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీని టేస్ట్ చూడాలా. టేస్ట్ చూసిన తర్వాత ఇంకా మీకు ఉప్పు పడుతుంది అనిపిస్తే అప్పుడు ఉప్పు యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ సాల్ట్ బ్రెడ్ యూస్ చేసాం కదా, సో అందుకని ఇంకా ఉప్పు పడుతుంది అనిపిస్తేనే మీరు యూస్ చేసుకోండి. మాకు ఇక్కడ కావాలనిపించింది అందుకే యూస్ చేసుకుంటున్నాం. ఇక అంత అయినాక కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి ఉప్మా రెడీ అనమాట. ఫుల్ టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. సో ఈ రెసిపీని ట్రై చేయండి. ఒకవేళ బాగా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఇంకా వేరే ఏమైనా రెసిపీస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఒకవేళ మాకు తెలిస్తే ఆ రెసిపీస్ మేము పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.